టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. సో టెట్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరొకసారి స్వాగతం పలుకుతూ టెట్ 2కు సంబంధించినటువంటి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి కంటెంటు మరియు పెడగాజీకి సంబంధించిన అవగాహన కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుకుంటూ, మనకు ఈ పేపర్ 2లో టెట్ పేపర్ 2లో గణిత శాస్త్రానికి సంబంధించినంత వరకు మనకు 30 మార్కులు ఉంటుంది గణితానికి. దానిలో కంటెంట్ విభాగానికి 24 మార్కులుగా, పెడగాజీకి 6 మార్కులు, అంటే మొత్తం 30 మార్కులు ఉంటాయి ఇక్కడ. అయితే ఈ మ్యాథమెటిక్స్లో మనకు ఉన్నటువంటి యొక్క కంటెంట్ యొక్క సిలబస్ ఏమిటి, దాని యొక్క పరిధి ఏమిటి, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది, దానిపై చర్చా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ పెడగాజీకి సంబంధించినంత వరకు ఎన్ని మార్కులు ఉంటాయి, దాంట్లో ప్రశ్నలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటాయి, వాటి యొక్క పరిధి ఏమిటి, వాటిపైన మనము కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఈ గణితానికి సంబంధించినంత వరకు కంటెంట్కు సంబంధించినంత వరకు ఇప్పుడు 1 నుండి 10వ తరగతి కొంతవరకు ఈ 10వ తరగతికి సంబంధించినంత వరకు సిలబస్కు ఉన్నటువంటి ఒక ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా అడగటం జరుగుతుంది. అదేవిధంగా ఈ పెడగాజీకి సంబంధించినంత వరకు మనము బీఈడీలో చదువుకున్నటువంటి యొక్క తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే చాలా బాగా ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి యొక్క అంశాలపైన మనకు ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఒకసారి మనము ఈ మ్యాథమెటిక్స్ కంటెంట్ విషయంలో సిలబస్ ఏ విధంగా ఉంది, దాని యొక్క పరిధి గురించి చర్చిద్దాం. ఇప్పుడు మొట్టమొదటగా కంటెంట్లో మనకు నెంబర్ సిస్టమ్, అంటే దీని సంఖ్యా వ్యవస్థ అంటారు. ఈ సంఖ్యా వ్యవస్థలో ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, తర్వాత టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ, అంటే ఈ 2 చాప్టర్స్ కూడా ప్లేయింగ్ విత్ నెంబర్స్ అని మనకు ఎస్సీఆర్టీ 8వ తరగతి యొక్క టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉన్నది. కాబట్టి మీరు టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అంటే 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఈవెన్ 7 కానీ 11 డివిజిబిలిటీ టెస్ట్లు కూడా చాలా చక్కగా అక్కడ లెసన్స్ మనకు ఉన్నాయి. కాబట్టి వాటిని ఒకసారి మీరు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ను చూడండి. ప్రైమ్ అండ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్స్, ఇవి 10వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. కాబట్టి ప్రైమ్స్, కాంపోజిట్ నెంబర్స్ సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ పైన హోల్ నెంబర్సు, ఇంటిజర్సు, ఫ్రాక్షన్సు, డెసిమల్ ఫ్రాక్షన్సు, ఎల్సిఎం, అదేవిధంగా ఎస్సిఎఫ్, జీసీడీ, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో వీటికి సంబంధించినంత వరకు 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పాఠ్య పుస్తకాలను జాగ్రత్తగా మీరు అధ్యయనం చేయాలి. ఇప్పుడు మనకు 9వ తరగతిలో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి చాలా స్పష్టంగా ఉన్నవి. దానిలో అదేవిధంగా మీకు సర్డ్స్ కూడా ఉంటాయి. కాబట్టి సర్డ్స్ చాప్టర్ కూడా చూసుకోవాలి. వాట్ ఈజ్ మెంట్ బై ఎ సర్డ్? సో సర్డ్ యొక్క వర్గమూలం కనుక్కోవడం కానీ, రేషనలైజింగ్ చేయడం కానీ, సో వాటికి సంబంధించినటువంటి సిలబస్లో పొందుపరచినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాపర్టీస్ ఆఫ్ ద నెంబర్స్, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్ కానీ, నేచురల్ నెంబర్స్ కానీ, రియల్ నెంబర్స్ కానీ, వాటికి సంబంధించినవి కూడా అధ్యయనం చేయాలి. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మనకు 8th క్లాస్లో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆ అధ్యాయాన్ని చూడాలి. అదేవిధంగా స్క్వైర్సు, స్క్వైర్ రూట్సు, క్యూబ్సు, క్యూబ్ రూట్సు, ఫైండింగ్ మిస్సింగ్ నెంబర్ రిప్రజెంటెడ్ యాజ్ ఆల్ఫాబెట్స్ ఇన్ సమ్స్ ఇన్వాల్వింగ్ రే ఆఫ్ 4 ఆపరేషన్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. ఫైండింగ్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ ఫైండింగ్ మిస్సింగ్ నెంబర్స్ రిప్రజెంటెడ్ యాజ్ ఆల్ఫాబెట్స్ ఇన్ సమ్స్ ఇన్వాల్వింగ్ అరే ఆఫ్ 4 ఆపరేషన్స్ అంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మీరు ప్లేయింగ్ విత్ నెంబర్స్ 8th క్లాస్లో ఉన్న సిలబస్ అండి, దానికి సంబంధించి చూసుకోండి. అదేవిధంగా ప్యాటర్న్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ప్యాటర్న్స్, అదేవిధంగా నెంబర్ పజిల్స్, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇది మనకు 10వ తరగతిలో ఉంది, ఇది రియల్ నెంబర్ చాప్టర్లో. అదేవిధంగా కాన్సెప్ట్ ఆఫ్ లాగర్థమ్స్ మీద కూడా బేసిక్గా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో నెక్స్ట్ మనకు అర్థమెటిక్ సంబంధించినంత వరకు రేషియో అండ్ ప్రపోర్షన్, ఇది 8th క్లాస్లో ఉంది. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్,
ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఒకసారి 7th క్లాస్లో కానీ 8th క్లాస్లో, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, డిస్కౌంటు, ట్యాక్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్. సో దాదాపు ఇది యాక్చువల్గా పేపర్ 1లో సిలబస్, పేపర్ 1లో కూడా ఇదే సిలబస్ ఉంది. సో కానీ పేపర్ 1 యొక్క పరిధి 8వ తరగతి వరకు మాత్రమే, కానీ పేపర్ 2 యొక్క పరిధి మాత్రం మనకి ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉంటుంది. కొన్ని అధ్యాయాలు మాత్రము ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము చూసినట్లయితే ఇప్పుడు 10వ తరగతిలో మనము అధ్యయనం చేసేటటువంటి యొక్క సెట్స్ చాప్టర్. సో ఈ సెట్స్ అనేది పేపర్ 2లో మాత్రమే ఉన్నది. ఈ సెట్స్లో ఫస్ట్ మొట్టమొదట వాట్ ఈజ్ మెంట్ బై ద సెట్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఎ సెట్, తర్వాత సెట్ లాంగ్వేజ్. సో సెట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఈ సెట్స్లో ఇప్పుడు మనము రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. సో ఇవి మీరు అధ్యయనం చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్కు మనం కన్వర్ట్ చేయటము, సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్కు చేయటం. అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే చూడండి, ఎంటీ సెట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై ద ఎంటీ సెట్. జనరల్గా ఎంటీ సెట్ ఈస్ డివైడెడ్ బై ద పై, సింబల్ పై. సో ఫైనైట్ సెట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ సెట్, వీటి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వగలగాలి. సో తర్వాత సబ్సెట్, ఈక్వాలిటీ ఆఫ్ ద సెట్స్ అంటే వెన్ డూ వీ సే దట్ ద 2 సెట్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మనకు 2 మళ్ళీ కేసు వస్తాయండి, ఈక్వివాలెంట్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ద సెట్స్ అంటే సమితుల సమానత్వము, సమితుల తుల్య సమితులు, వీటికి తేడా తెలుసుకోవాలి. కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్, తర్వాత సెట్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ ఆల్సో డిఫరెన్స్. అంటే జనరల్గా మనం ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, అదేవిధంగా ఏ మైనస్ బి, సో బి మైనస్ ఏ. రిప్రజెంటేషన్ ఆఫ్ ద సెట్స్, వెన్ డయాగ్రామ్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెట్స్ చాలా ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్ అండి. సో కాకపోతే ఏంటంటే సెట్స్ కొద్దిగా మనకు ఇంటర్మీడియట్ కూడా లింక్ ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి కూడా మనం స్టడీ చేయాలి. సాధారణంగా మనకు ఈ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిస్జాయింట్ సెట్స్ కూడా స్టడీ చేయాలి. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై, అంటే వాటికి ఉమ్మడి మూలకాలు ఉండవు. సో వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఇది సెట్స్కి సంబంధించినంత వరకు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఆల్జీబ్రా విషయానికి వచ్చినప్పుడు చూడండి, ఆల్జీబ్రాలో మనకు ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జీబ్రా, బేసిక్గా ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జీబ్రా అంటే మోస్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జీబ్రా అంటే దీంట్లో మనకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయండి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. సో తర్వాత చూడండి ఎక్స్ప్రెషన్స్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఇది 8th క్లాస్లో ఉంటుంది, సిలబస్ 8th క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ స్పెషల్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పాన్షన్స్, తర్వాత లీనియర్ ఈక్వేషన్స్ అండ్ దేర్ గ్రాఫ్స్. ఈ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ దేర్ గ్రాఫ్స్ అంటే 9th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్ అండ్ గ్రాఫ్స్ ఉన్నాయండి, అదేవిధంగా 10th క్లాస్లో కూడా ఉన్నాయి. కాబట్టి లీనియర్ ఈక్వేషన్స్ మీద మీరు అక్కడ నేచర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎలా ఉంటాయనేది డిస్కస్ చేయాలి. కాబట్టి మీరు ప్రత్యేకంగా 9th క్లాసు 10th క్లాసుకు సంబంధించినటువంటి యొక్క ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ను జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయితే లీనియర్ ఈక్వేషన్స్, వాటికి సంబంధించిన గ్రాఫ్కు సంబంధించినటువంటి యొక్క సమస్యలను గ్రాఫ్ ఆధారంగా మీకు సంబంధించి, అంటే ఇక్కడ గ్రాఫ్ డ్రా చేయమని అడగరండి ఇక్కడ, ఎందుకంటే మనకి ఇచ్చేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఈ ఎంసీక్యూస్లో మనకు మేజర్గా మీకు ఏంటంటే గ్రాఫ్ ద్వారా మీరు సొల్యూషన్ చెప్పడం కానీ గ్రాఫ్ను ఇంటర్ప్రిట్ చేయడం కానీ అడగవచ్చు. అదేవిధంగా పాలినామియల్స్. సో మేజర్గా పాలినామియల్స్ అంటే ఇక్కడ బ్రాడ్ సెన్స్గా చూడాలండి. ఇక్కడ పాలినామియల్స్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 అండి, తర్వాత క్యూబిక్, తర్వాత బైక్వాడ్రాటిక్ రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు పాలినామియల్స్లో చూడండి, ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ క్యూబిక్ పాలినామియల్ కానీ వాటి జీరోస్ ఫైండ్ అవుట్ చేయటము, జీరోస్కు కోఎఫిషియెంట్స్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయటము. కాబట్టి ఇది కూడా దాదాపు 9th క్లాసు 10th క్లాస్ సంబంధించినటువంటి యొక్క పాలినామియల్ చాప్టర్ని కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే పాలినామియల్స్లో మంచి మార్కులు సంపాదించడానికి మనకు అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అంటే ఒకసారి చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ అప్లికేషన్స్ కూడా ఇది 10వ తరగతి సంబంధించినటువంటి ఒక అధ్యాయం అండి.
కాబట్టి ఇది 10వ తరగతిలో ఉన్నటువంటి యొక్క ఇప్పుడు మీరు ఈ 10వ తరగతిలో ఉన్నటువంటి ఒక సిలబస్ చూసుకోవాలి. అప్లికేషన్స్ అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ మేజర్గా. సో తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రెషన్స్. సో ప్రోగ్రెషన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? సో తర్వాత ప్రోగ్రెషన్స్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. మేజర్గా ఇది కూడా 10వ తరగతిలో ఉందండి. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించినంత వరకు మనకు nth టర్ము సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఉంది. సో జీపీకి సంబంధించిన వరకు కేవలం మనం nth టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ సిలబస్ దాదాపు మనం ఆల్జీబ్రా సిలబస్ తీసుకున్నట్లయితే ఇది మనం ఎస్ఈఆర్టీ 9వ తరగతి 10వ తరగతికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ 8th క్లాస్ కూడా మనం ప్రిపేర్ అయినట్లయితే దాదాపు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటిలో దాదాపు ఏంటంటే ఇప్పుడు మనకు ఇలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందండి. ఎలాంటి ప్రశ్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ x plus 1/x is equal to something 5. So then what is the value of x square plus 1/x square? సో దీని యొక్క వాల్యూ ఎంత అని అడిగింది అనుకోండి. సింపుల్గా మనం ఏంటంటే దీన్ని స్క్వేర్ చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది అప్పుడు x plus 1/x whole square is equal to ఇప్పుడు 5 స్క్వేర్ వస్తుంది. సో దీన్ని మనం a plus b whole square x square plus 1/x square plus 2ab 2 into x into 1/x. సో ఇక్కడ 25 రాసుకోవచ్చు. x గెట్స్ క్యాన్సల్. అంటే మనకు కావాల్సింది x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే 25 మైనస్ 2 ఆన్సర్ 23 వస్తుంది. ఇది వెరీ లెంతీ మెథడ్. సో దీన్ని సింపుల్గా ఒక షార్ట్ కట్ వేలో చెప్పుకోవచ్చు అండి. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఏ ఉందనుకోండి, దిస్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా దీన్ని a స్క్వేర్ మైనస్ 2 అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది a ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 5 స్క్వేర్ మైనస్ 2 అంటే 23 వస్తుంది ఆన్సర్. అంటే మామూలుగా ఇలాంటి షార్ట్ కట్స్ కూడా మనకు ఆల్జీబ్రాలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి షార్ట్ కట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ x ప్లస్ 1/x వాల్యూ ఏ ఇచ్చినప్పుడు ఇప్పుడు x³ ప్లస్ 1/x³ కూడా మనం ఫార్ములా డిరైవ్ చేయొచ్చండి. x⁴ ప్లస్ 1/x⁴ కదా ఫార్ములా డిరైవ్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటివి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ గమనించినట్లయితే జామెట్రీ. సో దాదాపు జామెట్రీలో చాలా ఎక్కువ సిలబస్ ఉంటుందండి. అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ జామెట్రీ సిలబస్లో మన టోటల్గా మీరు గమనించవలసింది ఏంటంటే 8th క్లాస్ టు 10th క్లాస్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే తెలంగాణ ఓపెన్ స్కూల్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కానీ తీసుకుంటే సరిపోతుందండి. అంటే దీంట్లో జామెట్రీలో మనకు 2 రకాలు ఉంటుందండి. ప్యూర్ జామెట్రీ అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ, 2 మిక్స్డ్ చేసి మనకు జామెట్రీగా ఇస్తారండి. ఇక్కడ ప్యూర్ జామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ జామెట్రీలో చూస్తే హిస్టరీ ఆఫ్ జామెట్రీ, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ జామెట్రీ, యూక్లిడ్ జామెట్రీ. ఇది మీకు టోటల్గా ఈ పార్ట్ మొత్తం కూడా టోటల్ ఈ సిలబస్ మొత్తం కూడా మీకు 9th క్లాస్లో ఉంది. ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అని చదువుకుంటారు. కాబట్టి ఒకసారి మీరు ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీని చదవండి, దానికి సంబంధించిన అంశాలు ఉంటాయి మీకు. అదేవిధంగా లైన్స్ అండ్ యాంగిల్స్ కూడా 9th క్లాసే. సిమిలర్ ట్రయాంగిల్స్ వచ్చేసి 10th క్లాసు, పైథాగరస్ థీరం 10th క్లాసు, కాంగ్రియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా 10th క్లాసు, ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఇక్కడ మనకు సీకెంట్స్ అండ్ ఆల్సో టాంజెంట్స్ టు ఏ సర్కిల్స్ కూడా ఉంటాయండి. సో తర్వాత ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, తర్వాత పాలిగాన్, స్పాట్స్ ఆఫ్ సర్కిల్, ఇవన్నీ కూడా మీకు 6th to 10th వరకు సిలబస్లో ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్కిల్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ కాన్కరెంట్ లైన్స్ ఇన్ ట్రయాంగిల్స్. ద కాంకరెంట్ లైన్స్ ఇన్ ట్రయాంగిల్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే జనరల్గా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే సో ఆర్థోసెంటర్, సర్కంసెంటర్, సెంట్రాయిడ్, తర్వాత ఇన్సెంటర్, ఎక్స్ సెంటర్. సో వీటికి సంబంధించినవి కూడా మీరు స్టడీ చేయాలి. సో ఇవి యాక్చువల్గా మనకు ఇవి కాన్కరెంట్ లైన్స్ ఇన్ ద ట్రయాంగిల్స్ అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్థోసెంటర్ ఉందనుకోండి. వాట్ యూ మీన్ బై ద ఆర్థోసెంటర్ అంటే ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో వాట్ ఈస్ మెంట్ బై ద సెంట్రాయిడ్, ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ద మీడియన్స్, ఇలా ఉంటాయి. కాబట్టి వాటిని మీరు స్టడీ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ విషయానికి వచ్చినప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్
అంటే ఏ కోఆర్డినేట్లో ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఎలా ఉంటాయి, వై యాక్సిస్ మీద ఉంటే ఎలా ఉంటాయి, ఇవి 9th క్లాస్లో ఉందండి. ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద కోఆర్డినేట్ జామెట్రీ మీకు బ్యూటిఫుల్గా జాగ్రత్తగా మీకు వచ్చేది తెలంగాణ ఓపెన్ స్కూల్ బుక్లో ఉంది. అదేవిధంగా ఎస్సీఆర్టీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ప్లాటింగ్ ఆఫ్ పాయింట్స్ కూడా 9th క్లాస్లోనే ఉంటుంది మీకు. అదేవిధంగా రిప్రజెంటింగ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ వన్ ax + by + c = 0. సో ఆ తర్వాత లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఇది మనకు 10th క్లాస్లో ఉంటుంది. స్లోప్ ఆఫ్ ఎ లైన్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, సెక్షన్ ఫార్ములా, తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, కొలినిటీ ఆఫ్ ద పాయింట్స్, కోఆర్డినేట్ ప్లేన్, సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ సిమెట్రీ. ఈ సిమెట్రీ అనేది మీరు 8th క్లాస్లో చూసుకోవాలి. సో ముఖ్యంగా మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినంత వరకు మనము గత ప్రశ్నాపత్రాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే అది 10th క్లాస్ కాకుండా 10th క్లాస్ కంటే ఎక్కువ పరిధి ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా విస్తరించి ఉందండి. కాబట్టి ఎప్పుడైనా మీరు కోఆర్డినేట్ జామెట్రీ కనుక ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి యొక్క 2D జామెట్రీ కూడా స్టడీ చేయండి. 2D జామెట్రీ ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీలో ఉన్నటువంటి యొక్క 2D జామెట్రీ అంటే స్ట్రైట్ లైన్స్ కూడా మీరు స్టడీ చేయండి. వాటికి సంబంధించి స్టడీ చేస్తే మీకు ఈ ప్రశ్నలు మిస్ అయ్యే అవకాశం ఉండదు. తప్పనిసరిగా మీరు జామెట్రీకి సంబంధించినటువంటి యొక్క కోఆర్డినేట్ జామెట్రీ సంబంధించిన సమస్యలు చాలా సులభంగా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం మెన్సురేషన్ చాప్టర్కి వచ్చామనుకోండి. మెన్సురేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మెన్సురేషన్ యాజ్ ఫార్ యాజ్ మెన్సురేషన్ ఈజ్ కన్సర్న్డ్ వన్స్ అగైన్ మీరు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఇప్పుడు చూడండి, పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ స్క్వైర్ అండ్ రెక్టాంగిల్, ఇది యాక్చువల్గా 7th క్లాస్లో ఉంటుంది మన కాన్సెప్ట్. అదేవిధంగా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, సర్కిల్, రింగ్ అండ్ క్వాడ్రిలేటరల్స్ అంటే ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం కావచ్చు. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్, లాటరల్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్, కోన్, స్పియర్, ఎమిస్పియర్. సో కన్వర్షన్ ఆఫ్ వన్ సాలిడ్ ఇంటూ అనదర్ షేప్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. అంటే టోటల్గా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే 8th క్లాస్ దగ్గర నుంచి 8th క్లాస్ టు 10th క్లాస్కు సంబంధించినటువంటి ఈ మెన్సురేషన్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను అంటే మేజర్గా మనము ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మనకు ఈ యాక్టివిటీస్ కనపడతాయండి. డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్. సో ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ సంబంధించినటువంటి యొక్క మెన్సురేషన్ చాప్టర్ కానీ మిగతా చాప్టర్స్ కానీ డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్ ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవి మామూలుగా ట్రై దిస్ ప్రాబ్లమ్స్ కానీ థింక్ అండ్ డిస్కస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా అప్లికేషన్ టైప్లో ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు మనకు పరీక్షలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మనము డాటా హ్యాండ్లింగ్ అంటే దీన్ని యాక్చువల్గా స్టాటిస్టిక్స్ అంటారండి. సో దీంట్లో చూడండి, కలెక్షన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద డాటా. కలెక్షన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద డాటా అంటే మనకు 9th క్లాస్లో డాటా గురించి తెలుసుకుంటాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాటా అంటే ప్రైమరీ డాటా అండ్ సెకండరీ డాటా. అంటే ఫస్ట్ మనము బై ఫస్ట్ హ్యాండ్లో మనం డాటా కలెక్ట్ చేసుకుంటే దాన్ని మనం ప్రైమరీ డాటా అంటాం. మన ప్రైమరీ డాటా నుంచి మనం ఇంకొకరు చేసుకుంటే దాన్ని సెకండరీ డాటా అంటాము. సో దాన్ని ఎలా కలెక్ట్ చేయాలి, దాన్ని ఎలా క్లాసిఫికేషన్ చేయాలి. సో క్లాసిఫికేషన్ అనేది మనకు యాక్చువల్గా ఇది మీకు 8th క్లాస్లో వస్తుంది, 9th క్లాస్లో ఉంటుంది. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ లాగా మనం కన్వర్ట్ చేసి దాన్ని గ్రూప్డ్ డాటాగా మారుస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ టాలీ మార్క్స్. తర్వాత బార్ గ్రాఫ్, పిక్టోగ్రాఫ్, పై డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి పేపర్ 2లో పై డయాగ్రామ్ మీద మీకు తప్పనిసరిగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గత ప్రశ్నపత్రాన్ని ఒకసారి చూసినట్లయితే పై డయాగ్రామ్ సంబంధించినటువంటి సమస్యలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి పై డయాగ్రామ్ సంబంధించినటువంటి యొక్క సమస్యలు కూడా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మీన్, మీడియన్ అండ్ మోడ్ ఫర్ అన్గ్రూప్డ్ డాటా అండ్ గ్రూప్డ్ డాటా ఆల్సో. అంటే ఈ గ్రూప్డ్ డాటా కనుక్కోవాలంటే మనకు మీన్కు ఫార్ములా ఉంది, మోడ్కు ఫార్ములా ఉంది, మీడియన్కి కూడా ఫార్ములా ఉంది. అదేవిధంగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఓజీవ్ కర్వ్స్ అంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. తర్వాత మేజర్గా దీంట్లో ఇంకోటి ఏంటంటే ప్రాబబిలిటీ చాప్టర్ ఉంటుందండి, కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ మనకు 9th క్లాస్లోనే ఉంది, అదేవిధంగా 10th క్లాస్లో ఉంది. కాబట్టి జస్ట్ మనము లెటస్ కన్ఫైన్ 9th క్లాస్ అండ్ 10th క్లాస్. ఈవెన్
మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి యొక్క ప్రాబబిలిటీ చాప్టర్ను కూడా మీరు కండిషనల్ ప్రాబబిలిటీ అంతవరకు డిస్ట్రిబ్యూషన్స్ అంతవరకు వెళ్లకుండా, బేయిస్ థియరం వరకు వెళ్లకుండా జస్ట్ ఒకసారి కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ రిలేటెడ్ సింపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ సింపుల్ ఈవెంట్ కానీ వాటికి సంబంధించినవి ఇంటర్మీడియట్ కూడా మీరు రెఫర్ చేయండి. సో తర్వాత సింపుల్ ప్రాబ్లమ్స్, డే టు లైఫ్ సిచ్యువేషన్ అంటే ఆ ప్రాబ్లమ్స్ మనకేంటంటే డైస్ మీద వచ్చే అవకాశం ఉంటాయి, కైన్స్ మీద వచ్చే అవకాశం ఉంటాయి. సో తర్వాత ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మీద వచ్చే అవకాశం ఉంటాయి, బాల్స్ మీద వచ్చే అవకాశం ఉంటాయి, అదేవిధంగా నెంబర్డ్ కార్డ్స్ మీద వచ్చే అవకాశం ఉంటాయి, అదే లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ వెరీ సింపుల్ అండి. దాంట్లో పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. అదే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఇక్కడ మనకు ప్రాబబిలిటీలో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అండి. జనరల్గా ఈ ఫార్ములా ద్వారా ఎక్కువ బేస్ అయినటువంటి ప్రశ్నలు మనకు వచ్చే అవకాశం ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా హ్యాండ్లింగ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనము ట్రిగ్నామెట్రీ. ఇప్పుడు జనరల్గా పేపర్ 1లో పేపర్ 2లో గమనించినట్లయితే ఇది ఒక కొత్త చాప్టర్ అండి. ఇక్కడ మనకు ట్రిగ్నామెట్రీ, జనరల్గా మనకు ట్రిగ్నామెట్రీ స్టార్ట్ అయ్యేది 10th క్లాస్లో, కాబట్టి దీని ఎక్స్టెన్షన్ కూడా ఇంటర్మీడియట్లో ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్కి సంబంధించిన కూడా చూసుకోండి. ఇంటర్, సో ఇంటర్ ఫస్ట్ చాప్టర్ కానీ సెకండ్ చాప్టర్ వరకు చూసుకోండి ఒకసారి. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అంటే ఇక్కడ మేజర్గా మనకు ఎన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంటాయి. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో వాట్ ఈజ్ మెంట్ బై సైన్ తీటా, వాట్ ఈజ్ మెంట్ బై కాస్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా, సెక్ తీటా, కొసెక్ తీటా. సో అదేవిధంగా రిలేషన్షిప్ బిట్వీన్ ద రేషియోస్. సో వాటి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధం ఏంటి, సైన్ తీటాకు కొసెక్ తీటాకు ఎలాంటి సంబంధం ఉంది, కాస్ తీటాకు సెక్ తీటాకు ఎలా సంబంధం ఉంది, టాన్ తీటాకు కాట్ తీటాకు ఎలాంటి సంబంధం ఉంది, అవి ఒకసారి మీరు రిలేషన్ చూసుకోవాలి. అదేవిధంగా టాన్ తీటాను వేరొక ట్రిగ్నామెట్రిక్ రేషియోలో కానీ ఎలా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, సైన్ తీటాను కానీ, అది కూడా జాగ్రత్తగా చూడండి. ఆ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అవేంటివంటే 0 degrees అండ్ 90 degrees. అంటే 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సో వీటికి ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్కు టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ 10th క్లాస్ సిలబస్, కాబట్టి 10th క్లాస్ సిలబస్ సంబంధించి చూడండి. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఇప్పుడు మనకు మామూలుగా మీరు చూసుంటారు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీనికి సంబంధించినటువంటి సమస్యలు. అదేవిధంగా సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కొసీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇవన్నీ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు. సో నెక్స్ట్ మీరు అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే చూడండి 90 degrees మైనస్ ఏ, ఇది గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్. సో తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, ఇది కూడా మనకు 10th క్లాస్లో ఉందండి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ దాంట్లో మేజర్గా మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో దానికి సంబంధించినటువంటి సింపుల్ ప్రాబ్లమ్స్. ఈ సింపుల్ ప్రాబ్లమ్స్లో మేజర్గా మనకి ఏంటంటే జనరల్గా దీంట్లో 30 degrees, 45 degrees, 60 degrees సంబంధించినటువంటి యొక్క యాంగిల్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మేజర్గా ఏంటంటే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో జనరల్గా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, సో ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో జనరల్గా ఇట్లా కూడా ఉండొచ్చు. సో ఇలాంటి సమస్యలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనము టోటల్గా ఇప్పుడు మనము జనరల్గా మనం ఏంటంటే పెడగాజీకి సంబంధించింది ఒకసారి చూద్దాం. ఈ పెడగాజీకి మనకు 6 మార్కులు ఉన్నాయి కాబట్టి ఈ పెడగాజీకి సంబంధించినంత వరకు దాదాపు పేపర్ 1, పేపర్ 2లో ఉన్నది ఒకే విధమైన సిలబస్ ఉన్నప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే బీఈడి స్థాయిలో ఉన్నటువంటి యొక్క పెడగాజీ పుస్తకాలను మీరు అధ్యయనం చేయాలి. అవి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్, మీరు ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్. దాంట్లో ఫస్ట్ మీరు నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, మామూలుగా ఎయిమ్స్ అండ్ వాల్యూమ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషను, కనెక్షను అండ్ అదేవిధంగా రిప్రజెంటేషన్, విజువలైజేషన్, దానికి సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాటి అప్లికేషన్స్ అడుగుతారండి. ఒక్కసారి మీరు గత ప్రశ్నపత్రాలను ఒకసారి జాగ్రత్తగా గమనించిన తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా టీచింగ్ మెథడ్స్, ఆ మెథడ్స్ ఎలాంటి మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్లో ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటి, వాటిలో మెరిట్స్ ఏంటివి, డిమెరిట్స్ ఏంటివి, సో అవి ఆలోచించాలి. అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వైల్ ఇన్ టీచింగ్, మనము ట్రాన్సాక్ట్ చేసి లెసన్ టీఎల్పీలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం టీఎల్ఎంను ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఇన్స్ట్రక్టర్నల్
మెటీరియల్ అని కూడా అంటారు. అంటే డిజిటల్ టెక్నాలజీ కానీ ఐసీటీని ఉపయోగించడం కానీ టీఎల్ ఎలా. తర్వాత ప్లానింగ్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్లో మనకు ఆల్రెడీ తెలుసు, మనకు ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ మేజర్గా మనము ఈ పెడగాజీలో సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ మీద కూడా ప్రశ్నలు వస్తాయి మనకు. అంటే ఇక్కడ మనకు అసెస్మెంట్ మీద, అంటే ఫార్మాటివ్ అసెస్మెంట్లో ఉన్నటువంటి ఒక టూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్ ఎన్నిసార్లు పెడతారు, ఎట్లా ఉంటాయి అది పేపర్ పెన్సిల్ టెస్ట్. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటివి, వాటి గురించి కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా టెస్ట్లు ఏ విధంగా నిర్వహించాలి. తర్వాత అనాలిసిస్ ఆఫ్ స్కాలిస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. తర్వాత రిమీడియల్ టీచింగ్, అంటే కొంతమందికి గణితం అంటే భయం ఉంటుంది కాబట్టి, కొంతమంది గణితంలో వెనకబడి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి టీచింగ్ చేస్తే వాళ్ళు మళ్ళీ గణితం పట్ల ఆసక్తి వస్తుంది, రిమీడియల్ టీచింగ్ ఎలా చేయాలి. సో ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఎలా ప్రొఫెషనల్గా కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, సో దానికి సంబంధించినటువంటి కోర్సెస్ ఎలా ఉండాలి, ఎప్పుడు టీచర్ అనేవాడు ఎప్పుడు ఏ విధంగా అప్డేట్ కావాలి. సో మ్యాథమెటిక్స్ టీచర్కి సంబంధించింది కూడా మీరు ఆ చాప్టర్ కూడా అధ్యయనం చేయండి. అదేవిధంగా రిసోర్సెస్ యూటిలైజేషన్, అంటే మనకున్నటువంటి ఒక రిసోర్సెస్ను ఏ విధంగా ఉపయోగించాలి. సో ఆ రిసోర్సెస్ అనేవి మనకు డిజిటల్ రూపంలో ఉండవచ్చు, లేకపోతే నెక్స్ట్ మనకు ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉండొచ్చు. కాబట్టి డిఫరెంట్ మ్యాథమెటిక్స్ సైట్స్ కావచ్చు, లేకపోతే మ్యాగజిన్స్ కావచ్చు, మ్యాథ్ క్లబ్స్ కావచ్చు, లేకపోతే ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి. ఈ విధంగా మనకు కండక్ట్ చేయడానికి మనం ఒక టెక్స్ట్ బుకే కాకుండా మిగతా అటువంటి రెఫరెన్స్ బుక్స్ ఎలాంటివి మనం ప్రొక్యూర్ చేసుకోవాలి పాఠశాల, అలాంటికి సంబంధించినవి కూడా మనం అధ్యయనం చేయాలి ఇక్కడ. అదేవిధంగా టెక్స్ట్ బుక్ యొక్క నిర్మాణము ఏ విధంగా తయారు చేయబడుతుంది, దానికి సంబంధించిన ఒక కరిక్యులం ఏ విధంగా ఉంటుంది, కరిక్యులం ఏ విధంగా డిజైన్ చేయబడ్డది, ఆ టెక్స్ట్ బుక్ యొక్క ఫిలాసఫీ ఏంటి, బిహైండ్ ద ఫిలాసఫీ, ఆ టెక్స్ట్ బుక్ గురించి కూడా అధ్యయనం చేయాలంటే మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతికి పుస్తకంలో ముందు మాట చదివితే మీకు తప్పనిసరిగా దీని నుంచి 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పెడగాజీకి సంబంధించినంత వరకు. కాబట్టి అభ్యర్థులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ టెట్ పేపర్ 2లో మీకు 30కి 30 మార్కులు సాధించాలంటే, 24 కంటెంటు 6 పెడగాజీ చేయాలంటే మీరు కంటెంట్ విషయానికి వచ్చినప్పుడు ఎస్సీఆర్టీ పుస్తకాలను చాలా కూలంకషంగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మామూలుగా తెలంగాణ ఓపెన్ స్కూల్ 10వ తరగతి పుస్తకాన్ని కూడా మీరు చేసినట్లయితే కంటెంట్ మీద మంచిగా వస్తుంది. ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కూడా వీటికి సంబంధించినటువంటి అంశాలు కేవలం ఈ 10వ తరగతిలో ఉన్నటువంటి అధ్యాయాలకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ మాత్రమే చదువుకోవాలి. అదేవిధంగా పెడగాజీకి సంబంధించినంత వరకు ఈ బీఈడీ పుస్తకాలను ఇంకా అధ్యయనం చేసినట్లయితే మీ అందరికీ కూడా మంచి మార్కులు వస్తాయి. తప్పనిసరిగా మంచి మార్కులు పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.